ప్రేమైన మా పరలోకపు తండ్రి, నిన్నానడి ఒకే రీతిగా ఉన్నటువంటి దేవా, మా పితరుని అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మన సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని మీరు మాకు అనుగ్రహింపజేసిన కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆగస్టు 6వ తేదీ నాడు దైవ మర్మల ద్వారా మీ సందేశం వినుట ద్వారా మీ స్వరాన్ని వినగలుటకు కృప చూపించమని, వినుచున్న ప్రతి వారితో కూడా వారి ఆత్మీయ హక్కులు చూపున నీ యొక్క ఆత్మ సహాయం చేత మాట్లాడి మహిమ పొందమని, నీ మహిమార్థం కొరకై జీవించడం కృప చూపించమని మా ప్రభువుని మీ ప్రియ కుమారుడైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు. ఆగస్టు 6వ తేదీ. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగయ్యుండెను. జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. బబులోను రాజై ఈ యవనస్తులు ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రులు కావాలని కోరెను. వీరి తెలివితేటలతో తన రాజ్యం ఉన్నత స్థానమునకు రాగలదని భావించెను. అయితే ప్రభువు ఉద్దేశం వేరుగా ఉండెను. ఆయన వారికి దైవిక జ్ఞానం ప్రసాదించెను. దాని ద్వారా వారు పరలోక సంగతులను గ్రహించిరి. దేవుని సేవను గూర్చి స్వల్పముగా భావించెదరు. ఇటు వారందరూ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోను ఈ 4 యవనస్తుల జీవితమును పరిశీలించి చూడవలని కోరుచున్నాం. వీరు సామాన్యమైన తెలివితేటలు, తలాంతులు గలవారు కారు. బబులోను రాజ్యములోని విద్వాంసులందరికంటే తెలివి గలవారు. వీరి తెలివితేటలు, శక్తి, సామర్థ్యాలు అసమానములు. కీర్తన 119:99 100వ వచనం. లోకజ్ఞానులు దేవుని సేవలోని ఘనతను గ్రహించలేరు. దేవుని సేవకులనగా దేవునితోటి జతపనివారు, దేవునితో పాలిభాగస్తులు. వీరి సేవ ప్రశస్తమైనది. నా బోధకులందరికంటేను వృద్ధులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదని దావీదు చెప్పెను. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోను ఈ 4 యవనస్తులు యూదా గోత్రము చెందినవారు. యూదా అనగా స్తుతి అని అర్థము. ఈ పేరును ధరించిన వారై ఎడతెగక ప్రభువును స్తుతించుచుండిరి. వారి తోటి యవనస్తులందరూ రాజు బల్ల యొద్ద నుండి వచ్చు శ్రేష్టమైన ఆహారమును భుజించి ఆరగించుచుండగా వీరు సామాన్యమైన ఆహారమునకే ప్రభువును స్తుతించుచుండిరి. ఈ 4 యవనస్తుల వలె మనము కూడా తృప్తి చెంది ఉనుటకు, కృతజ్ఞత కలిగి ఉంటకు నేర్చుకొనవలెను. మన కష్టములకు, శ్రమలకు కూడా ప్రభువుకు వందనములు చెల్లించవలెను. ఇట్లు కృతజ్ఞత చెల్లించనిచో దేవుడు మన దైవిక జ్ఞానముతో నింపును. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.